The fourth term of an AP is 3 times the first term and the seventh term exceeds twice the third term by 1. Find the first term and common difference అని అడుగుతున్నానన్నా. సో చూద్దాం ఒకసారి. అదేమన్నా ఫోర్త్ టర్మ్ అన్నాడు అంటే A4 ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అన్నాడు. అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఏ కదా, అందుకే ఏ అని వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు? ఏ సెవెంత్ టర్మ్ ఓకేనా ఎక్సీడ్స్ 2 టైమ్స్ ఆఫ్ ది థర్డ్ టర్మ్ బై 1 అన్నాడు. ఓకేనా, అంటే ఏ సెవెంత్ టర్మ్ అనేది 2 టైమ్స్ ఆఫ్ థర్డ్ టర్మ్ చేసినా అంటే రెండింటి డిఫరెన్స్ ఎంత అవుతుంది అన్నాడు? 1 వస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఆడు ఏ కనుక్కోమన్నాడు? ఏ కనుక్కోమన్నాడు అండ్ డి కనుక్కోమన్నాడా. సో చూద్దామన్నా. సో ఏ ప్లస్ 3d ఈక్వల్ టు 3a అన్న. ఏ ట్రాన్స్ఫర్ చేస్తే 3a మైనస్ ఏ ఈక్వల్ టు 3d రా. అంటే 2a ఈక్వల్ టు 3d అండ్ a ఈక్వల్ టు 3/2 ఇంటూ d నాన్న. సో ఇది a కి d కి రిలేషన్ దీనిలో ఉంచండి. నెక్స్ట్ a7 అన్న. అంటే a ప్లస్ 6d మైనస్ 2 ఇంటూ a ప్లస్ 2d ఈక్వల్ టు 1 రా. అంటే a ప్లస్ 6d మైనస్ 2 ఇంటూ a అంటే మైనస్ 2a మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 0 4d అన్న ఈక్వల్ టు 1 రా. అంటే a మైనస్ 2a అంటే మైనస్ a 6d మైనస్ 4d అంటే ప్లస్ 2d ఈక్వల్ టు 1 అన్న. అంటే ఇక్కడ a ప్లస్ ఏమొచ్చిందిరా? 3/2d వచ్చింది నాన్న. సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. మైనస్ 3/2d ప్లస్ 2d ఈక్వల్ టు 1 అన్న. రైట్. సో ఇక్కడ 2 ని దీంతో మల్టిప్లై చేద్దాంరా, ఎందుకంటే ఎల్సిఎం తీసుకోవాలి కదా. సో మైనస్ 3d ప్లస్ 2 2 4d బై 2 ఈక్వల్ టు 1 అన్న. అన్న ఈ 2 ని తీసుకెళ్ళిపోతే 2 ఇంటూ 1 అన్న 2 అవుతుంది. మైనస్ 3d ప్లస్ 4d అంటే ఏంటన్నా? d అంటే 1d అని. అంటే d ఈక్వల్ టు ఏమవుతుందా? ఈ 2 ఇటు వెళ్ళిపోతే 2 అవుతుంది అన్న. అంటే d వాల్యూ ఏంటన్నా? 2 వచ్చిందిరా. మరి ఈ d వాల్యూ ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది అన్న? a ఈక్వల్ టు 3/2 ఇంటూ 2 అన్న. 2 2 క్యాన్సిల్ చేసిరా. a ఈక్వల్ టు 3 అన్న. ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 3 అండ్ కామన్ డిఫరెన్స్ వచ్చేసరికి 2 అన్న. అంతే.